ప్రశాంత్ చాలా వీడియోస్లో చెప్పారు, ఆయన ఒక యూట్యూబర్, నేను ఒక రైతు బిడ్డ, మేమందరం రెస్పెక్ట్ చేసాం, ఇంకా బిగ్ బాస్ లో కూడా గెలిపించారు. దాని తర్వాత ఒక బిగ్ బాస్ విన్నర్ కి ఒక బాధ్యత ఉండాలి. సో ఇప్పుడు ఇది చూస్తున్న వ్యూవర్స్ కి మీరు ఏమంటారు, ఫ్యాన్స్ కి మీరు ఏమంటారు? సో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒక క్యారెక్టర్ని చూసి, ఒక క్యారెక్టర్ పర్సనాలిటీని చూసి, ఒక పర్సనాలిటీని అభిమానించి దగ్గరైన వాళ్ళ ఫ్యాన్స్ అనమాట. ఎందుకంటే బిగ్ బాస్లో ఒక 20 మంది వరకు లోపల ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్స్ నచ్చుతారనమాట. సో కొంతమంది నచ్చచ్చు, కొంతమందికి వేరే వాళ్ళు నచ్చచ్చు. అందరూ వీళ్ళకే నచ్చాలని రూల్ కూడా లేదు. సో నచ్చినప్పుడు ప్రేమ అనేది వాళ్ళ మనసులో పెట్టుకుని, వాళ్ళ అభిమానం అనేది వాళ్ళ గుండెల్లోనే ఉంచుకోవడం బెటర్. కానీ ఇలాగా వేరే వాళ్ళ మీద రచ్చ చేయడం, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, వేరే కంటెస్టెంట్స్ కార్లను పగలగొట్టడం, అన్యం పుణ్యం తెలియని గీతు కార్ని, అశ్విని కార్ని పగలగొట్టడం, నిజంగా నా అవన్నీ వీడియోలు చూసి నాకు చాలా బాధ కలిగింది. అండ్ దానికి సంబంధించి నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చాలా పెద్ద మ్యాటర్ రాసి పెట్టడం కూడా జరిగింది అనమాట. బట్ ఐఎమ్ రియల్లీ అగైనెస్ట్. ఎందుకంటే ఎవరో ఏదో బిగ్ బాస్లో జరిగే పోటీ ఏదైతే ఉంటుందో అది బిగ్ బాస్ వరకు మాత్రమే. వాళ్ళు ప్రతి కంటెస్టెంట్స్ గెలవడానికి ఏదో ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ స్ట్రాటజీస్ ఎవ్రీథింగ్ ఓన్లీ టిల్ దేర్ ఇన్ ద బిగ్ బాస్. ఒక్కసారి బయటకు వస్తే వాళ్ళు రాసుకుని పూసుకుని తిరుగుతారు. అనవసరంగా జనాల్ని వాళ్ళు కొట్టుకుంటారు. యాక్చువల్గా దట్ ఈస్ ఓన్లీ స్ట్రాటజీ. బిగ్ బాస్ గేమ్ పరంగా చూడాలి, కానీ బయటకు వచ్చి ఈ ఫైట్స్ అది కంటిన్యూ కూడా అవ్వకూడదు. ఎందుకంటే నా సీజన్లో కూడా తనిష్ కౌశల్ బయటకు రా, నేను చూసుకుంటాను, నేనేంటో నీకు ప్రూవ్ చేస్తాను అన్నాడు. బట్ నా ఫ్యాన్స్ ఎప్పుడూ బయటకు వచ్చి తనిష్ కార్లు పగలగొట్టడం కానీ, తనిష్ ఇలా వెళ్ళడం కానీ నాకు తెలిసి ఏమి జరగలేదు. బట్ అక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా దెర్ ఈస్ నథింగ్ హ్యాపెన్. బట్ ఇక్కడ ఏంటంటే గేమ్ పరంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒకళ్ళని డామినేట్ చేసుకుని వెళ్ళాలని ప్రయత్నించే గేమే బిగ్ బాస్. ఆ గేమ్ పరంగా మేబీ దే యూజ్ డిఫరెంట్ స్ట్రాటజీస్, అంతేగాని పర్సనల్గా ఎవరికి ఎలాంటి గ్రిడ్జ్ ఎవరి